వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ హైదరాబాద్ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు అమల్లోకి రానున్నాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వన్-వే ట్రయల్ రన్ ఉండబోతోంది. ఎన్టీఆర్ భవన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకుని బసవతారకం, అగ్రసేన్, ఒమేగా హాస్పిటల్, రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా వైపు వెళ్లొచ్చు. యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేవారు రోడ్ నంబర్ 5 నుంచి వెంకటగిరి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని రోడ్ నంబర్ 10 నుంచి రోడ్ నంబర్ 36, 45కి వెళ్లాలి. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, సిగ్నల్స్ పాటించాలి. రియల్ టైమ్ అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్ ఉపయోగించాలి. పీక్ అవర్స్ లో హెవీ వెహికల్స్ ఈ రూట్స్ అవాయిడ్ చేయాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు అమల్లోకి రానున్నాయి. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వన్-వే ట్రయల్ రన్ ఉండబోతోంది. ఎన్టీఆర్ భవన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకుని బసవతారకం, అగ్రసేన్, ఒమేగా హాస్పిటల్, రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా వైపు వెళ్లొచ్చు. యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేవారు రోడ్ నెంబర్ 5 నుంచి వెంకటగిరి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని రోడ్ నెంబర్ 10 నుంచి రోడ్ నెంబర్ 36, 45కి వెళ్లాలి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్ట్ స్టీల్ ఫ్లైఓవర్స్ అండర్ పాస్ కన్స్ట్రక్షన్ లో భాగంగా కేబీఆర్ పార్క్ దగ్గర అయితే ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకి ఇంతకు ముందుకు పంజాగుట్ట టు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లాలనుకుంటే మనకు డైరెక్ట్ ఉంటుండే, వన్ వేలోనే ఉంటుండేది. కానీ ఇప్పుడు అలా వీలవడం లేదు. ఓన్లీ ఫ్రీ లెఫ్ట్స్ మాత్రమే, ఓన్లీ వన్ వే మాత్రమే ఉండబోతుంది. మనకు ఇక్కడ కేబీఆర్ పార్క్ సిగ్నల్ నుంచి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని ఇటు బస్వతారకం కి, దాని తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్, దాని తర్వాతకి మనకి తాజ్మహల్ హోటల్, దాని తర్వాతకి ఫిల్మ్ నగర్, ఫైనల్ గా జూబ్లీ చెక్ పోస్ట్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలా చుట్టూ తిరిగి వన్ వేలో మాత్రమే వెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్ తీసుకోవడానికి అయితే లేదు. మనకి దీనికి సంబంధించి సండే రోజు మార్నింగ్ ఒక స్టడీ అయితే చేయబోతున్నారు, ట్రయల్ లాగా. సో దీన్ని బట్టి ట్రాఫిక్ ఎంత ఉంటుంది, ఏ ఏరియాస్ లో ఎక్కువగా ఉంటుంది, ఏ ప్లేస్ లో వాళ్ళు ఇంకేమైనా పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక కేస్ స్టడీ లాగా, ఎలా ఉంటుందో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా అయితే చూడడం కోసం సండే రోజు అయితే ఇది చేయబోతున్నారు. దీన్ని బేస్ చేసుకునే ఫర్దర్ గా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఓన్లీ ఫ్రీ లెఫ్ట్స్ మాత్రమే ఉండేలాగా, ఓన్లీ వన్ వేలో వన్ డైవర్షన్ ఉండేలాగా అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో నెక్స్ట్ మనం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెళ్లి అక్కడ డైవర్షన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ప్రస్తుతం అయితే మనము జూబ్లీ చెక్ పోస్ట్ సర్కిల్ దగ్గర ఉన్నాము. సో అయితే మనకి శ్రీనగర్ కాలనీ నుంచి ఇంకా యూసఫ్గూడ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి జూబ్లీ చెక్ పోస్ట్ కి డైరెక్ట్ గా రాకుండా, వాళ్ళు ఒకవేళ హైటెక్ సిటీ మాదాపూర్ కి వెళ్లాలి అనుకుంటే శ్రీనగర్ కాలనీ యూసఫ్గూడ నుంచి అప్ వెళ్లి వెంకటగిరి సర్కిల్ దగ్గర రైట్ తీసుకొని వెళ్తే వాళ్ళకి రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ వస్తుంది. దాని నుంచి ఇంకాస్త ముందుకి డైమండ్ హౌస్ నుంచి, ఆల్ కజారా నుంచి ముందుకు వెళ్లి రైట్ తీసుకుంటే వాళ్ళకైతే రోడ్ నెంబర్ 36 మాదాపూర్ ఇవి వస్తాయి. సో వాళ్ళు ఎవరైతే మనకి శ్రీనగర్ కాలనీ యూసఫ్గూడ నుంచి వస్తారో వాళ్ళు ఇటు సైడ్ జూబ్లీ చెక్ పోస్ట్ కి రాకుండా అటు నుండి అటు వెళ్లడానికి డైవర్షన్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి రోడ్ నెంబర్ 36 కి వెళ్లాలనుకుంటే, అంటే బసవతారకం, ఇంకా ఫిల్మ్ నగర్, ఇంకా ఓమ్ని హాస్పిటల్ నుంచి వచ్చే ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయి, కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి జూబ్లీ హిల్స్ కి వెళ్లాలి అనుకుంటే మాత్రం ఈ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది మనకు. సో ఈ ఫ్రీ లెఫ్ట్ నుంచి అయితే వెళ్తే రోడ్ నెంబర్ 36 ఇంకా హైటెక్ సిటీ మాదాపూర్ వస్తుంది. సో ఈ రూల్స్ అనేటివి అయితే ఫర్దర్ గా ఉండబోతున్నట్టుగా అయితే ట్రాఫిక్ కమిషనర్ చెప్తున్నారు. సో మనకి ఇంకా ఈ ఫ్లైఓవర్ కానీ ఇంకా అండర్ పాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇదే రూల్స్ ఉండే విధంగా అయితే ఉండబోతున్నట్లయితే కమిషనర్ చెప్తుంది. సో మనకి ఇది అవైలబుల్ గా మనకు అందుబాటులోకి వచ్చే వరకు మనకి మెయిన్ గా అయితే రోడ్ నెంబర్ 2లో కేబీఆర్ పార్క్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ రోడ్ అయితే కంప్లీట్ గా క్లోజ్ ఉండొచ్చు. ఓన్లీ మనకి వన్ వేనే ఉంటుంది, ఫ్రీ లెఫ్టే ఉంటున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఫర్దర్ గా ఇప్పుడు మనకి సండే రోజు పెట్టే ఒక స్టడీ కేసు తర్వాత ఇంకేమైనా మోడిఫికేషన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ మోహన్ తో స్వాతి, ఎన్టీవీ.